హైవ్యూర్స్ మొన్న ఈ రాజ్ కుష్వాహా గారి గురించి సోనం గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో ఇంకా ఎవరో ఉన్నారు అనుకున్నాం కదా. ఇక్కడ ఎవరో ఉన్నారు ఏంట్రా బాబు అనుకుంటే ఏకంగా సోనం బ్రదర్ గోవిందే ఉన్నాడు. వీడు వెళ్ళి రాజా రఘువంశీ అమ్మగారిని ఓదార్చుతూ వాళ్ళకి క్షమాపణ చెప్తూ ఏందని ఎంత చేస్తున్నాడు అనుకుంటే నేను డౌట్ పడలేదు, కానీ మీలో కొంతమంది డౌట్ పడ్డారు. వాడి మీద మాకు తేడా ఉందండి, ఇంత ఇదిగా చేయడేవాడు మొత్తానికి తేడా కొడుతున్నాను. మీ అనుమానం కరెక్ట్. వాడు సోనం రాజ్ కుష్వాహా గాడు వీళ్ళంతా కలగలిపి హవాలా లావాదేవీలు బోల్డ్ అన్ని చేశారు. ఇప్పుడు ఈ కేసు వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పోతుంది. ఆల్రెడీ పోలీసులు అప్డేట్ ఇచ్చారు వాళ్ళకి. ఎందుకంటే రాజ్ కుష్వాహా గాడి ఫోనులో సోనం ఫోన్లో హవాలాకి సమ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. పాత 10 రూపాయల నోట్లు చినిగినవి కట్ చేసి, ఈవెన్ ఈ మధ్యలో 50,000 రూపాయలు వేరేవాడికి ఇచ్చారే అవి కూడా హవాలా ద్వారానే ఇచ్చాడు. మొత్తం ట్రాన్సాక్షన్ వచ్చేసి చూస్తే జితేంద్ర అని చెప్పేసి వీళ్ళ రిలేటివ్ తెలిసినోడు ఒకడు ఉన్నాడు అంట. వాడి అకౌంట్ పేరు మీద వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ 14 లక్షల పైచిలు ట్రాన్సాక్షన్ చేసిన దానిలో సోనం అన్న గోవింద్, సోనం అండ్ సోనం బాయ్ ఫ్రెండ్ అంటున్నారు కదా ఆడు రాజ్ కుష్వాహా, వీళ్ళు ఉన్నారు. వెనకాల అటాచ్ చేసిన వీడియోస్ అన్నీ ఏంటో తెలుసా? ఈరోజు సోనంకు సంబంధించి దాన్ని చంపేయాలని ఉంటున్న వాళ్ళంతా కూడా ఏంటంటే ఈ రాజా రఘువంశీ యొక్క ఆనందం పెళ్ళిలో ఎలా ఉంది అంటే చూసినప్పుడు రాజా రఘువంశీ చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు రాజా రఘువంశీతో కలగలిసి దాన్ని ఏం చెప్పారు, పెళ్లి ఫంక్షన్కి ముందు రీల్స్ అవి చేస్తూ తాను ఆ అమ్మాయి ఉన్నట్టు రాజా రఘువంశీ అండ్ ఆ అమ్మాయి ఉన్నట్టు చూపిస్తూ ఫైనల్లో వెడ్డింగ్ స్టేజ్ మీద సోనంను చూపిస్తూ అసలు రాజాని చూస్తే ఎంత ఆనందంగా ఉన్నాడు పాపం ఆ మనిషి. ఈ అమ్మాయిని నమ్మటం అతను చేసిన అది పెద్ద తప్పు. ఆల్రెడీ నిన్న మనం మాట్లాడుకోవాలి, రిపీట్ చేయను, బట్ ఒక మాట చెప్తా. అడుగడుగునా కూడా ఈ సోనం రాజాకి లీడ్ ఇస్తూనే వచ్చింది, చంపుతున్నాను రా బాబు నిన్ను అన్నట్టు. బట్ ఆ అమ్మాయి కూడా తెలుసుకోలేకపోయాడు, రాజా ఫ్యామిలీ కూడా తెలుసుకోలేకపోయాడు. ఈవెన్ ఒక వీడియో దొరికింది, అది ట్రెక్కింగ్ చేస్తున్న వీడియో ఉంది కదా. అదేంటంటే ఒక నెటిజన్ వచ్చేసి తను ఏమేమి షూట్ చేశాడు ఏంటి మొత్తం అన్నట్టు చెక్ చేసుకుంటూ ఉంటే వీళ్ళు కనపడ్డారు. అది ఇండోర్ కప్పులు కదా వీళ్ళు, హనీమూన్ మర్డర్ ఇష్యూ కదా అని చెప్పేసి అనుకుంటే అప్పుడు తెలిసింది ఏంటంటే ఆమె ముందెళ్తుంది, ఇతనేమో వెనక ఉన్నాడు. ఓ రకంగా పాప చాలా ఫాస్ట్ ఉంది, సోనం పక్క ప్లానింగ్తో ఉంది. ఏ రకంగా ఆల్రెడీ అప్పటికే దాన్ని ఏమంటారు, ఈ సోహరా ఏరియాలో చిరపుంజి ఏరియాలో డబుల్ వంతెన ఏదో అన్నారు. ఆ వంతెన ఏదైతే ఉందో అది చూస్తానికి వెళ్తున్న మూమెంట్లో ఆల్రెడీ చూసి రిటర్న్ వస్తున్నారు చాలామంది అప్పటికే. ఇక వీళ్ళు వెళ్తున్న సమయం ఏంటి, గైడ్ లేడు అండ్ ఈమె ముందెళ్తుంది. వాస్తవానికి ఈమెకు ముందు ఆల్రెడీ రాజ్ కుష్వాహా గాడు, విశాల్ గాడు, ఆకాష్ గాడు వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి అన్నారు. అతను క్లియర్గా చెప్పాడు వీళ్ళు నా వీడియోలో పడ్డారు, బట్ అంతకుముందు అరౌండ్ ఒక 10 మినిట్స్ బిఫోరే ఇంకో 3 యువకులు ముందు వెళ్ళిపోయారు, వీళ్ళు వెనకాల వస్తున్నారండి. అంటే ఏంటి, గహూతిలో చంపడం ట్రై చేసింది అవల, తర్వాత వెనకాల అటాచ్ ఇల్లు ఉందా, వీళ్ళున్న ఇల్లు ఆ కాశీ జిల్లా ఏదో ఉంది చూసారా మేఘాలయలో, అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు అది, అక్కడ చంపడానికి ట్రై చేస్తుంది. బాడీని ఎలా మాయించలేంటి తెలియలా. దెన్ ఆ తర్వాత మధ్యలో ఇంకో చోట బాత్రూమ్ దగ్గర చంపడానికి ట్రై చేస్తాడు. అక్కడ కూడా డౌట్ వచ్చింది ఎక్కడ పడేయాలి ఏంటని. ఫైనల్లీ ఈ వంతెన దగ్గరికి వెళ్ళిపోదాము, అప్పటికి ఈజీగా దొరికేస్తాడు అండ్ మనం చంపేసి కింద లోయలో పడేయచ్చు అన్నట్టుగా చిత్రీకరిద్దామని ప్లాన్ చేసింది. మనం చెప్పాను కదా, అతను చంపిన తర్వాత మరలా ఇంకో మహిళని చంపి ఈ సోనం కూడా చంపేస్తుంటే క్రియేట్ చేద్దామని చెప్పేసి అనుకుంది. నేను మరలా చెప్తున్నా, సోనం ఫ్యామిలీలో కీలకమైనటువంటి వాళ్ళ అమ్మ ఖచ్చితంగా తెలుసు మొత్తం. ఇప్పుడు గోవింద్కి సంబంధించి హవాలా లావాదేవీలు చూస్తున్నప్పుడు అతను కూడా తేడా తెలుస్తుంది. అండ్ రాజా రఘువంశీని ఆ ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఈ సోనం వాళ్ళ నాన్నని దగ్గరుండి తీసుకొచ్చేది రాజ్ కుష్వాహా గాడు. సో ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారు. హవాలా లావాదేవీలు అంటూ వ్యాపారం అంటూ ఏదో తేడా చేస్తున్నారు. సో రాజా రఘువంశీకి సంబంధించి వ్యాపారం ట్రావెలింగ్ బిజినెస్ ఏదైతే ఉందో దీనిలో మొత్తానికి షేర్ కొట్టేద్దామని ప్లాన్ కానీ, లేదు అతనికి సంబంధించిన డబ్బు ఏదైనా నొక్కేద్దామని ప్లాన్ కానీ, లేదు అన్నప్పుడు రాజా రఘువంశీకి ఏదైనా తెలిసి ఉండే అవకాశం ఉండొచ్చని కానీ, ఇలా మొత్తానికి రాజా రఘువంశీకి ఏవో తెలిసే, లేదా రాజా రఘువంశీ చనిపోతే వీళ్ళు బాగా లాభపడవచ్చు సోనం ఫ్యామిలీ కూడా. ఈ వేలోనే మధ్యలో ఉన్నటువంటి వారిని పెట్టుకుని ఆ రకం చేశారు. తర్వాత ఇండోర్లో ఉన్నది ఇల్లు ఉంది కదా, అది వచ్చేసి రాజ్ కుష్వాహా గాడు కదా బుక్ చేసింది, వికాస్ అనేవాడు బుక్ చేశాడు, మొత్తం వాడిదే అనమాట. బట్ రాజ్ గారు ఎప్పుడు ప్లానింగ్లోనే ఉన్నాడు. ఎప్పుడైతే ఇక పోలీసులకు ఇన్ఫర్మేషన్ వస్తుంది తెలుస్తుంది అనుకున్నప్పుడు ఈకేమని ఉత్తరప్రదేశ్ పంపించాడు, ఘాజీపూర్ వెళ్ళిపోయి అక్కడ లొంగిపోయి అని చెప్పేసి. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం.
చాలామంది నాతో సహా మీతో సహా ఎందుకు ఈ రాజా రఘువంశీ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటూ ఉన్నారు, ఎందుకు దీన్ని చంపేయాలి అంటున్నారంటే ఎంత సంతోషంలో పాపం అతను కనిపించాడు ఒకసారి మీరే చూడండి ఆ వీడియోలో రిమైనింగ్ వాటిలో. ఇక ఇదైతే దీని ఫ్యామిలీ మొత్తం కూడా ఇందులో ఉన్నారని నాకైతే అనిపిస్తూ ఉంది. పోలీసులు వచ్చేసి ఫైనల్లీ రాజ్ కుష్వాహా గాడికి అండ్ సోనంకి నార్కో అనాలిసిస్ టెస్టులు చేద్దానికి రెడీ అవుతూ ఉన్నారు. రాజా రఘువంశీ ఫ్యామిలీ అదే చెప్పారు. ఎందుకు గోవింద్ని డైరెక్ట్గా ఏం అనలేకపోతున్నారు. వాళ్ళకి నార్కో అనాలిసిస్ టెస్టులు తెలిస్తే గోవింద్ పేరు కూడా చెప్తే అప్పుడు గోవింద్ కూడా దొరికేస్తాడు. అప్పుడు సోనం ఫ్యామిలీ దొరికేసినట్టే. సో రాజా రఘువంశీ కుటుంబానికి ఆ దేవుడు అండగా ఉండాలి. పోలీసులు కూడా ప్రాపర్ విచారణ చేసి సోనం ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళు ఏంటి వాళ్ళ భాగవతం మొత్తం బయటపడాలని కోరుకుంటూ ఉన్నారు.